ఫ్రెండ్స్, 27వ తారీఖు 5వ నెల 2024 సోమవారం న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. తీరం దాటిన రెమాల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ పేరు ఏమిటి అని అడుగుతాడు రెమాల్. ఈ రెమాల్ అనే పేరును ఏ దేశం సూచించింది అని అడుగుతాడు ఒమన్. గుర్తుపెట్టుకోండి, రెమాల్ అనే తుఫాన్కి రెమాల్ అనే పేరుని ఏ దేశం సూచించింది అంటే ఒమన్ దేశం. ప్రముఖ వైద్యుడు వినోద్ కుమార్ సహాయ్కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించడం జరిగింది. విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ అవార్డుని అందజేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ వైద్యుడికి జీవితకాల సాఫల్య పురస్కారం అందించడం జరిగింది అని అడుగుతాడు ప్రముఖ వైద్యుడు వినోద్ కుమార్ సహాయ్. రఘునాథ శర్మ, నలిమెల భాస్కర్లకు జీవిత సాఫల్య పురస్కారాలు కూడా అందించడం జరిగింది. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఆదివారం ఆచార్య రవ్వ శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి: షలాక రఘునాథ శర్మ, డాక్టర్ నలిమెల భాస్కర్. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్లోని నక్సలైట్లు ఏరివేతకు ఒక ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, ఏ పేరుతో ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఏ పేరుతో ఆపరేషన్ను ప్రారంభించింది అని అడుగుతాడు. ఆపరేషన్ కగాన్. లేకపోతే ఆపరేషన్ కగాన్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్. ఇక చూడలేననుకున్నా అని చెప్పి ఇటీవల కాలంలోనే సముద్ర మట్టానికి 8848.86 మీటర్లు ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 2 వారాల్లోనే 3 సార్లు ఎక్కి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసినటువంటి పూర్ణిమ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అడుగుతాడు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. 2 వారాల్లోనే 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. జర్నలిస్టు పూర్ణిమ శ్రేష్ఠ. గుర్తుపెట్టుకోండి, నేపాలీ వ్యక్తి ఈమె. ప్రపంచంలోని ఈ ఘనత సాధించినటువంటి తొలి వ్యక్తిగా గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. ఈరోజు పేపర్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, ఒకసారి వాటిని గమనించండి. ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనం చేయడానికి ఎవరి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను 2024 మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జవాబు ఆన్సరు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, లోక్సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతికి నివేదిక అందజేయడం జరిగింది. జమిలీ ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. తొలుత లోక్సభ, అన్ని రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, తర్వాత 100 రోజుల్లోపు అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ 2 అంచెల విధానాన్ని సూచించడం జరిగింది. గుర్తుపెట్టుకుందే, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధి కారక కరోనా వైరస్ విస్తృతి బయటపడ్డాక తొలి 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో ప్రజల ఆయుర్దాయం ఎన్నేళ్ల మేర తగ్గినట్లు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఇటీవల వెల్లడించింది. మెక్సికో, పెరు, బొలీవియా లాంటి ప్రాంతాల్లో ఆయుష్ క్షీణత మరింత ఎక్కువగా నమోదైంది. ఆన్సరు 1.6 ఏళ్ళు. స్వాతంత్రానంతరం దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఏది వార్తల్లో నిలిచింది? 2024 ఫిబ్రవరి 7న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 మార్చి 11న ఆమోదముద్ర తెలిపారు. ఆ రాష్ట్రం పేరు ఏమిటంటే ఉత్తరాఖండ్. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర అసెంబ్లీ ఏ రోజున ఆమోదించింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రోజున ఆమోదించడం జరిగింది, ఈ డేట్లు కూడా ఇంపార్టెంట్. చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అని చెప్పి తైవాన్ నూతన అధ్యక్షుడు లై
చింగ్తే తెలపడం జరిగింది. ఇటీవల కాలంలోనే తైవాన్కి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తైవాన్ యొక్క నూతన అధ్యక్షుడి పేరు ఏమిటి అని అడుగుతాడు. లై చింగ్తే. సైన్యాధిపతి పదవీకాలం 1 నెల పాటు పొడిగించడం జరిగింది కేంద్రము. ప్రజెంట్ సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క పదవీకాలాన్ని మరొక నెల పాటు పెంచుతూ కేంద్రం రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం జరిగింది. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. పపువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడి 600 మంది సజీవ సమాధి అయిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ దేశంలో కొండ చర్యలు విరిగిపడటం వలన 670 మంది చనిపోవడం జరిగింది అని అడుగుతాడు. పపువా న్యూగినియా. బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదము, 7 పసికందులు దుర్మరణము, మరో 5 పరిస్థితి విషమం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో బేబీ కేర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం కారణంగా 7 పసికందులు చనిపోవడం జరిగింది. అది ఎక్కడ అని అడగవచ్చు. ఢిల్లీలో జరిగింది ఈ సంఘటన, గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటనలో నవజాతి శిశువులు 7 చనిపోవడం జరిగింది. ఇది ఎక్కడ అంటే తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ఇరుకైన వీధిలో ఉన్నటువంటి బేబీ కేర్ హాస్పిటల్లో ఈ సంఘటన జరిగింది. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. టెల్ అవీవ్పై విరుచుకుపడిన హమాస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. హమాస్ 2023 అక్టోబరు 7న ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడం జరిగింది. క్షిపణులతోని, కొన్ని వేల క్షిపణులతోని అటాక్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ హమాస్ ఇజ్రాయిల్ రాజధాని అయినటువంటి టెల్ అవీవ్ మీద మళ్ళీ భారీ స్థాయిలో రాకెట్ ప్రయోగం చేయడం జరిగింది నిన్న, గుర్తుపెట్టుకోండి. నిన్న అంటే 2024 మే 26. ఈ 2 డేట్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. హమాస్ ఇజ్రాయిల్ మీద ఏ రోజుల్లో అటాక్ చేసింది అని అడగచ్చు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ 2 వరకే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా 2014 జూన్ 2న విడిపోవడం జరిగింది. 2014 జూన్ 2 నుంచి కేంద్రం 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనడం జరిగింది. ప్రజెంట్ 2024 జూన్ 2 ఈ టైము ముగియటం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ప్రజెంట్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాదు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే 2024 ఐపీఎల్ 17వ సీజను, పురుషుల ఐపీఎల్ 17వ సీజను ఫైనల్ ముగియటం జరిగింది. ఫైనల్లోని సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కోల్కతా విజయం సాధించడం జరిగింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎన్ని పరుగులు టార్గెట్ ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. మొదటి బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ 113 పరుగులకు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఈ 113 పరుగులను కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గడం జరిగింది చేజింగ్ చేసి. కోల్కతా నైట్ రైడర్స్ 10.3 ఓవర్లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 114 పరుగులు చేజింగ్ చేయడం జరిగింది. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఎన్ని వికెట్ల తేడాతో విజయం సాధించింది అని అడగొచ్చు. లేకపోతే హైదరాబాద్ ఫైనల్లో ఎంత స్కోర్ చేసింది అని అడగొచ్చు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అత్యధిక విలువైన ఆటగాడు, ఉత్తమ వర్ధమాన ఆటగాడు ఎవరన్నది ఒకసారి గమనించండి. 2024 పురుషుల ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఆటగాడు ఎవరు అని అంటే కోహ్లీ 741 పరుగులు చేశాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు. పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే హర్షల్ పటేల్కి 24 వికెట్లు తీయడం జరిగింది, పంజాబ్ ఆటగాడు. అత్యంత విలువైన ఆటగాడు ఎవరు అని అంటే సునీల్ నారాయణ 488 పరుగులు చేశాడు, 17 వికెట్లు తీయడం జరిగింది, కలకత్తా ఆటగాడు. ఉత్తమ వర్ధమాన ఆటగాడు ఎవరు అని అంటే నితీష్ కుమార్ రెడ్డి 303 పరుగులు చేశాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు. ఇందులో ఉత్తమమైన వేదిక ఏది అని అంటే పిచ్ హైదరాబాదు. ప్రైజ్ మనీ రన్నరప్గా నిలిచినటువంటి హైదరాబాద్కి ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందంటే 12.5 కోట్లు. విజేతగా నిలిచినటువంటి కోల్కతా నైట్ రైడర్స్కి ప్రైజ్ మనీ ఎంత వచ్చింది అని అంటే 20 కోట్లు. ఐపీఎల్లో సన్ రైజర్స్ ఓడిన ఫైనల్స్ ఎన్ని అని అంటే 2018లో ఒకసారి ఓడిపోయింది. ప్రజెంట్ 2024లో మరొకసారి ఓడిపోయి రన్నరప్గా నిలవడం జరిగింది.
ఇందులో ఐపీఎల్లో కనీసం 3 టైటిల్ నెగ్గిన జట్లలో కోల్కతా నైట్ రైడర్స్ స్థానం సంపాదించడం జరిగింది. సిఎస్కే, ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 5 టైటిల్ను సాధించడం జరిగింది. ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలను అందుకున్నటువంటి కెప్టెన్ల పేర్లు ఒకసారి చూడండి. శ్రేయస్ అయ్యర్, షేన్ వార్న్, గ్రిల్క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోని, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, వార్నర్, హార్దిక్ పాండ్యా. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ 17 సీజన్లోనే ఫైనల్స్లో విజయం సాధించి ట్రోఫీ అందుకున్నటువంటి కెప్టెన్ పేర్లు ఇవి. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు దాకా 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలవడం జరిగింది. అందులో ముందుగా నెగ్గినటువంటి 2 ట్రోఫీలు ఏ సంవత్సరంలో అని అడగొచ్చు. 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీలని కోల్కతా నైట్ రైడర్స్ నెగ్గడం జరిగింది. ఇప్పుడు 2024లో 3వసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడం జరిగింది. చరిత్ర సృష్టించిన దీప అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆసియా ఛాంపియన్షిప్ ప్రజెంట్ 2024 ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు. జిమ్నాస్టిక్స్లో ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్లోని నిర్వహించడం జరిగింది. ఇందులో భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఆమె ఈ ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో ఎంత స్కోర్ చేసి మొట్టమొదటిసారిగా పసిడి పథకం నెగ్గినటువంటి భారత క్రీడాకారిణిగా నిలిచింది అని అంటే 13.566 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.